ఆపరేషన్ సింధూర్ గురించి పీఎం నరేంద్ర మోడీని కలవనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయనే చెప్పాలి. ఇకపోతే గత నెలలో జరిగిన కాశ్మీర్ టెర్రరిస్ట్ అటాక్పై పీఎం నరేంద్ర మోడీ స్పందిస్తూ ఇక ఊరుకునేది లేదంటూ ఇటీవలే మొన్న ఉదయం 2ంటికి ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేశారు. అయితే 7 చోట్ల మిసైల్ అటాక్స్ చేయడంతో పాకిస్తాన్ అంతా అత్తలం-కుతలం అయ్యింది. దీంతో పాకిస్తాన్ ప్రజలందరూ కూడా ఎంతగానో మొరబెట్టుకుంటున్నారనే చెప్పాలి. అయితే ఇదంతా తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పీఎం నరేంద్ర మోడీని కలిశారట. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్పై టెర్రరిస్టులు వచ్చి కాశ్మీర్లోని హిందువులపై వారిని చంపుతూ వారిని హెచ్చరిస్తూ పోయి మోడీకి చెప్పుకోరావడంతో దీనికి సంబంధించిన విషయాలన్నీ వైరల్గా మారడంతో పీఎం నరేంద్ర మోడీ పర్సనల్గా తీసుకొని ఈ అటాక్ని ప్లాన్ చేశారు. ఇక ఇండియా జోలికి ఎవరు వచ్చినా ఊరికనేది లేదంటూ ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పీఎం నరేంద్ర మోడీని కలవడంతో 2 తెలుగు రాష్ట్రాలు అన్నీ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయనే చెప్పాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ పీఎం నరేంద్ర మోడీతో ఏం మాట్లాడతారనేది తెలియాల్సి ఉంది. ఇటీవలే జరిగిన ఆపరేషన్ సింధూర్పై దేశ ప్రజలందరూ కూడా ఎంతగానో సంతోషపడుతున్నారనే చెప్పాలి. ఇకపోతే ఇటువంటి ఎన్నో జరగాలంటూ పాకిస్తాన్ని మనం తీసుకోవాలంటూ అందరూ కూడా కామెంట్ల వర్షాల్లో కురిపిస్తున్నారనే చెప్పాలి. ఇకపోతే కాశ్మీర్లో పాకిస్తాన్స్ అందరూ కూడా హిందువులను చంపడంతో పీఎం మోడీ ఇలా ఆపరేషన్ని సింధూర్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలన్నీ దేశంలో అతలాకుతలం అవుతున్నాయనే చెప్పాలి.